హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విన్నీ టాక్స్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీగా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకుందాం. మీకు అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ తోటే చేసుకోవచ్చు. వీటి కోసం నేను అయితే యాపిల్, పోమోగ్రనేట్, బనానా, గ్రేప్స్ ఈ ఫ్రూట్స్ని యూజ్ చేశాను. మనకి మెయిన్గా కావాల్సింది ఫ్రూట్ కస్టర్డ్కి కస్టర్డ్ పౌడర్. ఇది షాప్స్లో దొరుకుతుంది. అండ్ డ్రై ఫ్రూట్స్లో నేను కిస్మిస్, ఖర్జూర్ అండ్ వాల్నట్స్ని యూస్ చేశాను. ముందుగా ఒక హాఫ్ కప్ మిల్క్ తీసుకుని దానిలో 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. దీని ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. నేను వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను. ప్యాన్లోకి ఒక హాఫ్ లీటర్ మిల్క్ని యాడ్ చేసుకుని బాయిల్ చేసుకోవాలి. ఇలా ఒక 2 పొంగులు రాగానే 3 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ని యాడ్ చేసుకోండి. మనం పక్కనే కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని మళ్ళీ మిల్క్లో యాడ్ చేసే ముందు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. తర్వాత బాయిల్ అవుతున్న మిల్క్లో యాడ్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్, ఈ మిల్క్ ఈ బాయిల్ అయ్యి చిక్కగా అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఎక్కువ థిక్నెస్గా కావాలనుకునే వాళ్ళు ఇంకొక స్పూన్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. నేను అయితే కొంచెం లిక్విడీగానే కుక్ చేశాను. ఇలా మనం కుక్ అయిన కస్టర్డ్ని తీసుకుని ఫ్రిడ్జ్లో 1 అవర్ ఉంచాలి. 1 అవర్ తర్వాత దీని టెక్స్చర్ ఇలా ఉంటుంది. మనకి బయట దొరికే కస్టర్డ్ ఆ టెక్స్చర్ రావడం కోసం మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఈ కస్టర్డ్ని మిక్సర్ జార్లోకి తీసుకుని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా చాలా స్మూత్గా మిక్స్ అవుతుంది. సర్వింగ్ బౌల్లోనికి తీసుకొని కస్టర్డ్ని వీటిలో మీకు అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ అన్నింటినీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ పుల్లగా ఉన్న ఫ్రూట్స్ని మాత్రం యాడ్ చేసుకోవద్దు. యాపిల్, బనానా, పోమోగ్రనేట్ వీటిని యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుని మనం సర్వ్ చేసుకోవడమే. ఫ్రూట్ కస్టర్డ్ ఇలా ప్రిపేర్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ అలా ఉంచి తింటే చాలా బాగుంటుంది. డెఫినెట్లీ ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది. వాళ్ళకి ఇష్టమైనట్టుగా వాళ్ళకి నచ్చిన బౌల్స్లో సర్వ్ చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. అండ్ హెల్త్కి కూడా మంచిది. ఫ్రూట్స్ తినని పిల్లలు కూడా ఇలా చేసి ఇవ్వడం వలన చాలా ఇష్టంగా తినేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డెఫినెట్లీ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని సెలెక్ట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి పోస్ట్ కూడా మీకు వస్తుంది. డెఫినెట్లీ వాచ్ చేయండి. వాయిస్ ఓవర్ ఇస్తుంటే వెనుక వచ్చే కోకిల సౌండ్ భలే అనిపిస్తుంది, మ్యూజిక్ లాగా. మీకు నచ్చిందా?